మాట్లాడినటువంటి విషయాన్ని మీరు ఆ మాటలు మాట్లాడింది కాబట్టి మరి ఎవరు మాట్లాడాలి అధ్యక్ష? సమాజంలో ఏదన్నా కులంకు అన్యాయం జరిగినా మాట్లాడతారు, లేదా ఇంకా విషయం దేనికైనా అన్యాయం జరిగినా మాట్లాడతారు. మీరు మాట్లాడిన కాబట్టి సమాజం అంతా కూడా ప్రేరేపితమైంది. ఆ ప్రేరేపితం ద్వారా మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తున్నది, మా ప్రభుత్వం మీదికి జనం వస్తున్నది కాబట్టి మిమ్మల్ని కేసు పెట్టి ఇబ్బంది పెడతామనంటే ఇది ప్రభుత్వానికి సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ఎందుకంటే మీకు పదే పదే గుర్తు చేస్తున్నా, ఇదే రకమైనటువంటి ఆలోచనతో మెదిలిండ్రు. అధ్యక్ష, నేను 32 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నా. నేను సర్పంచ్ నుంచి ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల ఉపాధ్యక్షునిగా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 4వసారి ఈ సభకు వచ్చిన. కాబట్టి సమాజంలో గ్రౌండ్ రియాలిటీ ఏందనేది నాకు తెలిసి ఉంటుంది. కాబట్టి పోలీసు వ్యవస్థని అతిగా వాడుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకండి. అతిగా వాడుకుంటే అది చాలా ప్రమాదకరం. అది ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న కరెంటే కదా అనుకుంటే కరెంటుని చేతిలో పట్టుకుంటే షాకెట్ల కొట్టి మనిషి మరణిస్తాడో, పోలీసు వ్యవస్థని కూడా ఆ రకంగా వాడుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ బిల్లుని వెంటనే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి యశస్విని. ధన్యవాదాలు అధ్యక్ష. అందరూ చెప్పింది అన్ని కూడా విన్నా ఇప్పటిదాకా. కాకపోతే ఇది నిజంగా ఈ చట్టం తేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పొలిటీషియన్గా చెప్పట్లేను, ఒక మహిళగా మరి యూత్ పక్షాన ఇంకా ఏదైతే గ్రౌండ్లో వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ రేపు ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియా వేదికగా, అది ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్లో అయినా కానీ ఎంత అసభ్యంగా పెడుతున్నారంటే అది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని చూసే విధంగా లేదు. అది ఎవరి గురించి అయినా కానివ్వండి, అంటే ఉత్త పొలిటికల్గా ఉన్న వాళ్ళదే కాదు, నార్మల్గా ఊర్లలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వాళ్ళు అర్ధరాత్రి 12-1 దాకా కూడా ఇవన్నీ మెసేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అదేదో కక్షలు ఏదో గట్టు పంచాయతీలో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు పంచాయతీలు ఉన్న తీరుగా అన్ని కూడా మెసేజ్లు చాలా వల్గర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోతే దాన్ని విమర్శించడం వేరు, కానీ ఒక వల్గారిటీ తోటి దాన్ని వాళ్ళు పెట్టే మెసేజ్లు అనేది ఆ కుటుంబాలు చూసినా లేకపోతే పర్సనల్గా ఆ మనుషులు చూసినా కానీ వాళ్ళు చాలామంది అందరు ఒకటేలాగా ఉండరు. అందరు దాన్ని రిసీవ్ చేసుకునే వే ఒకటేలాగా ఉండదు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని చర్యలు అంటే చేపడుతూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు చట్టం కఠినంగా ఉంటేనే ఏదైనా తప్పు చేసే వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ మీడియాలో ఎంత అంటే ఇందాక అన్నారు స్కైజ్ లిమిట్ అన్నట్టుగా అయిపోతుంది. అంటే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకటి ఇట్లా కాల్చి వాళ్ళ మీద వేయచ్చు, గుడ్డ కాల్చి మీద వేయచ్చు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరము. ముఖ్యంగా నేను ఒక సందర్భంలో అనుకున్నా, అంటే అందరు అన్ని అంశాలు కవర్ చేసిండ్రు, కానీ మహిళల గురించి ఒకటి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా. మహిళలు ఏదైనా బయటకు రావాలంటేనే ఇవాళ రేపు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, కానీ బయటకు వచ్చిండ్రంటేనే ఎన్నో ఎదుర్కొని వాళ్ళు బయటకు వచ్చి వర్క్ ప్లేస్లలో అయినా కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్స్గా కానివ్వండి, డాక్టర్స్కైనా, అడ్వకేట్స్కైనా అన్నిట్లో మహిళలు ముందుకు వచ్చిండ్రు అని అంటే ఇప్పటికీ ఎంత అడ్వాన్స్గా మనం ఉన్నా కానీ ఏదో ఒకటి ఇబ్బంది అనేది ప్రతి మహిళకు ఉంటుంది. అట్లాంటి సందర్భంలో దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, కానీ మహిళల పట్ల కూడా చాలా అసభ్యకరంగా వల్గర్గా మాట్లాడడం, మరి పర్సనల్గా వెళ్ళడము, అంటే రీజన్ ఫర్ నో రీజన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏం నేర్పిస్తున్నాం? ఇప్పటికే సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఎంత మంచో అంతకు మించిన చెడు వేలో ఇది ముందుకెళ్తుంది. దీన్ని అరికట్టాలి అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఇది ఉంటే ఇట్లాంటి చట్టం తేయడం అన్నది చాలా అవసరము. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీలని కూడా లాగుతూ ఉంటారు ప్రతి దాంట్లో. ఇది చాలా హ్యూమిలియేటింగ్ ఉంటుంది రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు చట్టాన్ని కఠినం చేసినామని అంటున్నారు, కానీ దాని ద్వారా ఒక్క ప్రాణం పోయినా కానీ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక పక్కన పెట్టి ఆ ప్రాణాన్ని తీసుకురావాలన్నా కానీ తీసుకురాలేని పరిస్థితి. అట్లాంటి వాటి కోసం ఇట్లాంటి చట్టం ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా అదే కాదు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా ఎంత అంటే ఇప్పుడు నిజాలు చెప్పిన దానికన్నా కూడా ఎంటర్టైనింగ్ అనో లేకపోతే మంచి కన్నా కూడా చెడు తొందరగా వ్యాపిస్తుంది. ఇవాళ రేపు మన నిజాలు వాకిటి దాటక ముందే అబద్ధాలు ప్రపంచాన్ని జుట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా అందరం చూస్తున్నాము.
ఇంతకుముందు వాళ్ళ అన్న మాట వాస్తవమే కావచ్చు, ఎందుకంటే మేము కూడా అప్పుడు ఎలక్షన్స్ లో తిరిగిన సమయంలో ఏమైనా మాట్లాడితే చాలు మమ్మల్ని లోపలేసేస్తున్నారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ